నమస్తే, నా పేరు డాక్టర్ ఉడుగుల సమైక్య హరీష్. ఆర్టీవీ ఆంధ్ర తెలంగాణ వార్తా విశేషాలు. నమస్తే, నేను డాక్టర్ ఆలయటాటం వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికల్లోని సంపాదకీయాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఈరోజు మురికి మాటలట. ఈ జప్పాగాడికి ఇంతకుముందు 2-3 సార్లు నేను వీడియోలు కూడా పెట్టిన. రామ్దేవ్ బాబా మురికి మాటలట, మూసివాగు మాటలు. ఈ నోరేవు ఎంత కంపు అంటే, కక్కోసు నీళ్ళు ఎంత కంపు ఉంటుందో అంత కంపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఊకున్నోడికి ఉపాయాలు ఎక్కువ, చాతకానోడికి మాటలు ఎక్కువ. బాగా డబ్బులు ఎక్కువై జనాల చెవుల్లో పువ్వులు పెట్టి బాగా సంపాదించిన తర్వాత ఇంకా ఆశకు, అతి ఆశకి ఏమంటాడో చూడండి. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే నిజాయితీ, పారదర్శకత, శాస్త్రీయ ధృవీకరణ తప్పనిసరి. కానీ అందుకు భిన్నంగా వ్యాపార ప్రచారాల కోసం మతాన్ని వాడుకోవడం ఎలా సముచితం? ఈ రకమైన ద్వేష భాష స్వచ్ఛమైన సహజీవనాన్ని అసహ్యంగా మార్చేస్తుంది, సమాజంలో విభజనకు దారితీస్తుంది. బాబా వాక్యాల లక్ష్యం వ్యాపారం మాత్రమే కాదు, ఒక మతం మొత్తంపై కస్టమర్ జిహాద్గా ముద్ర వేయడం కూడా. పౌర సమాజం దీనిని సహించకూడదు. రూఫ్ అబ్జా ఓ పానీయం మాత్రమే కాదు, అది సమిష్టిగా మనందరం పంచుకున్న చల్లని అనుభూతి. దానిపై మతపు మురికి చల్లెప్పు. చూడండి, ఈ మొత్తం భారతం మొత్తం బాబాల భారతం అయిపోయింది. అక్కడేమో రామ్దేవ్ బాబా, ఇక్కడేమో అఘోరి, ఇంకోటి ఇక్కడ ఇంకొక చిన్న అఘోరి నెంబర్ 2 శ్రీ ఆదిత్య పరాశ్రీ బాబా వారు ఇంకోరు కొత్త దుకాణం స్టార్ట్ చేసిందండి. వీళ్ళు ఎవరు ఏ దుకాణం అన్నా పెట్టుకోవచ్చండి. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు చట్ట ప్రకారంగా. ఎవరు ఏ దేవునైనా పూజించుకోవచ్చు చట్టపరంగా. ఎవరు ఏ మత ప్రచారాన్నైనా చేసుకోవచ్చు చట్టపరంగా. ప్రజల ప్రయోజనాలకి భంగకరంగా, ఆటంకరంగా, అవరోధంగా ఉంటే, అరే నీ వ్యక్తిగత జీవితం అయితే నేను అడగను భయ్. నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు కనుక, ప్రజా జీవితంలో ఉంటే నిన్ను అడిగి కడుగుతాం. లెక్కలు బొక్కలు తీసి అడిగి కడుగుతాం. నిప్పులతో కడుగుతాం. చెడు కూడా ఆడుతాం అంటాడు మహాకవి శ్రీశ్రీ. మిస్టర్ బాబా, యోగి బాబా, జోగి బాబా, యోగా బాబా, అఘోరి బాబా, శ్రీ ఆదిత్య పరశ్రీ బాబా, వీళ్ళ భాగవతాలు ఒకసారి చూద్దామండి. ఏం లేదండి, ఇప్పుడు నేను మా నాన్నగారు ఖమ్మం జిల్లా, మాది ఎల్లందు సింగరేణి కాలనీస్ అయినప్పుడు కూడా ఇక్కడే అవతాపురం అని, రేగల అవతాపురం అని తొర్రూరు దగ్గర మహబూబాద్ జిల్లా, ఇప్పుడు అక్కడ ఉండే మా నాన్నగారు. మా తాతగారు డాక్టర్ గారు ఉండే. మా నాన్నమ్మ చనిపోతే మారుతల్లి మంచిగా చూడకపోతే హైదరాబాద్కు పంపించి, హైదరాబాద్ పరారే వచ్చిండు. ఇక్కడ ముస్లిం అతను మా నాన్నని ఎర్రగా అందగా ఉన్నాడని, ఇప్పుడు మన సీతారామేశ్వరి గారి ఎంత అందంగా ఉంటాడో బాల్యంలో మా నాన్నగారు కూడా అట్లనే ఉండేది. ఎర్రగా కర్లింగ్ హెయిర్స్, చక్కటి రూపంతో ఉండి మా నాన్నగారిని పెంచుకొని మొహమ్మద్ రసూల్ అని పేరు పెట్టిందండి. పెట్టి మా నాన్నగారు ఉర్దూ, అరబ్బీ నేర్చుకున్నాడు. బైబుల్, దివ్య ఖురాన్, భగవద్గీత, రామాయణం ఇవన్నీ చదివేది. రోజాలో ఉండేది, నమాజ్ చేసేది, ఫాతియాలు ఇచ్చేది, చాలా పద్ధతులు ఉండేది. ఇక ఆయన ఇల్లందుకు వచ్చి మేము మా కుటుంబ నేపథ్యం ఉన్న తర్వాత అంతా హైదరాబాదీ వంటలు, హైదరాబాదీ అత్తర్లు, హైదరాబాదు రోడ్స్లు, హైదరాబాదు కథలు ఉండేది. మా నాన్న షర్బత్ కొనేదండి. ఆ షర్బత్ అసలు నాకు ఇప్పుడు కూడా నా నోట్లో ఊరట వస్తుంది అన్నట్టు. ఇక్కడికి నేను ఎవరైనా కొత్తలో హైదరాబాద్కి వచ్చిన వాళ్ళని నేను ఒకటే మాట చెప్తా ఉండేది. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చార్మినార్ చూస్తే, చార్మినార్ ఎదురుగా ఉన్న రైట్ సైడ్ రోడ్డు పక్కన ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో ఫలుదా అని ఉంటుంది. ఆ ఫలుదా తాగండి. పెరుగు, సబ్జా గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, మిగడ ఇవన్నీ వేసి దాంట్లో ఇంత పొడుగు సీస ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ ఉండే. నేను సుమారు 15-20 ఏళ్ల క్రితం తీసుకున్నప్పుడు అది 20 రూపాయలు ఉండే. భలే ఉండే. అదొక గొప్ప అనుభూతి, ఆనందం. చార్మినార్ చూస్తే మన కళ్ళకెంత
కడుపు నిండిన ఆనందం ఉంటుందో అక్కడ మన గాజులు, బంగారం, బట్టలు, గిట్టలు కొనుడు, జనాలంతా హడావుడి ఆడాడు. అది కొత్త ఒక పాకిస్తాన్ దేశంలో, గల్ఫ్ దేశంలో ఎక్కడ ఉన్నట్ల ఒక అనుభూతి, ఆనందం కల్పిస్తూ ఉంటది. వైవిధ్యభరితమైనది కదా మన భారతదేశం. అట్లా అక్కడ మేము పోయిన తర్వాత అది తినడం అనేది ఇంకో అద్భుతం, అసలు మామూలు అద్భుతం కదా. సరే బిర్యానీ దాని సంగతి ప్రక్కన పెట్టండి. ఇంత గొప్ప అనుభూతి, ఆనందాన్ని ఇస్తున్న 1906 సంవత్సరం నుండి ఢిల్లీలో ఒక ముస్లిం కుటుంబం వాళ్ళు యునానీ పద్ధతిలో, ఆయుర్వేదిక పద్ధతి ఎట్లా అంటున్నామో యునాని అనేది ఒక పద్ధతి ఉంది. ఆకులు, అల్లములతోటి తయారు చేసే పద్ధతి. గులాబీ పువ్వులు, పుదీనా, ఇట్లా రకరకాల ఔషధ గుణాలతో ఉన్న వాటితోని దాన్ని తయారు చేస్తారన్నట్టు. ఈ తయారు చేసే అతను బాగా డెవలప్ అయిందండి. బాగా డెవలప్ అయిన తర్వాత పాకిస్తాన్ ఏర్పడేది. పాకిస్తాన్కి ఒక కుటుంబం వెళ్ళిపోయింది, వాళ్ళ కుటుంబం, వాళ్ళ తమ్ముడు. భారతదేశంలో 48 తర్వాత మళ్ళా బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత బంగ్లాదేశ్కి ఒక కుటుంబం ఏర్పడ్డది. బ్రహ్మాండంగా కోటాను కోట్ల మంది ప్రజానికానికి ఒక తీయని మధురమైన అనుభూతి. రోజా టైంలో ఉపవాస దీక్షలప్పుడు ఖచ్చితంగా సాయంత్రం పూట వాళ్ళు రోజా విడుస్తున్నప్పుడు తీసుకునే పరమ పవిత్రమైన ఔషధాలుగా, మనం తులసి దళాన్ని మనం ఎట్లా తీసుకుంటామో వాళ్ళు అట్లా సెంటిమెంట్తో తీసుకుంటారు, ఆరోగ్యంతో కూడా ఉంటుంది. ఇదంతా ఒక భాగము. అయితే రూఫ్ అబ్జా ఈ పేరు వినగానే మన శరీరమే కాదు, హృదయం చల్లబడుతుంది. ఇది ఒక ప్రఖ్యాత శీతల పానీయం. ఈ దేశపు వేసవి ఔషధ దశాబ్దాలుగా దేశ సంస్కృతిలో భాగమై తీయని అనుభూతి, వేడుక, ఏదైనా మన ఆతిథ్యానికి, ఆప్యతకు ఒక ప్రతీక. అన్నిటికీ మించి భారతీయుల మధ్య కులమతాల అంతరాల్ని తుడిచేసిన ఓ మధురమైన స్మృతి. అలాంటి ఈ స్వచ్ఛమైన పానీయాన్ని ఎవరైనా షర్బత్యాది అంటే అది ఎంతటి దిగజారుడుతనం. తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఓ చల్లని పానీయానికి సైతం మతరంగు పులిమి విద్వేషాలు మంటల్లో మరిగించజూడటం ఎంత ఏహమైన చర్య. వాళ్ళు షర్బత్ అమ్ముతున్నారు, మనం అమాయకంగా తాగుతున్నాం. ఆ డబ్బుతో మసీదులు, మదర్సులు కడుతున్నారు. ఇది షర్బత్ జిహాద్ అంటున్నారు యోగా బాబా రామ్ దేవ్ బాబా. విన్నారండి? చూసుకో, చూడండి. ఈ రామ్ దేవ్ బాబా అన్నట్టయినా ఒక 9వ తరగతి చదివిన అతను. ఈయన హర్యానాలో యోగా నేర్చుకున్నాడు. సరే, యోగా అనేది మన భారతీయ సనాతన సంప్రదాయ ఆచారాలలో, మానవ జీవన క్రమంలో భారతదేశంకున్న ఒక గొప్ప సంపద. చాలా మంది ఏమనుకుంటారంటే యోగా చేస్తే అన్ని వస్తుందంటే, అన్ని రోగాలు పోతే యోగాలోనే అన్ని ఉన్నాయంటారు. ఆ మాట అబద్ధం. ఒక 80% అది సత్యం. మిగతాదంతా ఒక్కోసారి ఆ రోగుల మీద ప్రయోగాలు చేస్తే అనారోగ్యాల పాలవుతారు. అది అన్నిటికి కరెక్ట్ కదా. దాన్ని మించిన కరాటే వచ్చింది, దాని నుండే జూడో వచ్చింది, దాని నుండే కుంఫు వచ్చింది, దాని నుండే ఇంకా ఆధునిక పద్ధతిలో చాలా మానవుడు సృజించుకున్నాడు. కానీ అదే పరమార్థం కాదు. భారతదేశంలో యోగా బాబా రాముదేవు బాబా పొద్దున్నే 5 గంటలకైనా యోగాసనాలు చేస్తుంటే ఆయన ఆస్థా మిగతా ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ నుండి ఒక 5 కోట్ల మంది జనాలు ఆయన ఫాలో అవుతారు. సంతోషం, ఇక్కడ వరకు సంతోషం. యోగి బాబా సనాతన సంప్రదాయ ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం, ఆచారాల వ్యవహారం ప్రకారం ఇప్పుడు మనకు ఆదిశంకరాచార్యులు ఉన్నారండి. ఆయనను మించిన గొప్ప తురుంకాన ఆయన. ఆదిశంకరాచార్యులు సాధు అంటే ఏంటి? సత్పురుషుడు. సాధు అనే పదానికి సత్పురుషుడు. సాధు జీవితం, సన్యాసి జీవితం ఎట్లుండాలా? సన్యాసి జీవితం 24 గంటలు ఒకటే ఊర్లో ఉండకూడదు, సముద్రాలు దాటకూడదు, విమానాలలో పోకూడదు, విమానాలు ఎక్కకూడదు, సముద్రాలు దాటకూడదు, కాలి నడకన వెళ్ళిపోతూ ఉండాల. సర్వసంగ పరిత్యాగి అంటే అన్ని బంధాలను తెంచుకున్న సన్యాసి అంటారు. సర్వసంగ పరిత్యాగిని అన్ని బంధాలను తెంచుకున్న మనిషిని అంటారు. వీరికి ఇంత పరమ పవిత్రమైన నేపథ్యం కలిగిన పురాణాల చరిత్ర ఉంటే ఈయన చరిత్ర డబ్బుకు లోకం దాసోహం. ఈయన అన్ని బంధాలు తెచ్చుకోలేదు. డబ్బు బంధం,
ఈ దేశంలో టాటార్లు, బిల్లాలు, మఫ్తులాలు, జీతే, సంగిన, తావూరు, బంగూరు, ఐసే ఇసే, కిర్లస్కర్, ఆదాని, అంబానీలే కాదండి, ఈయన కూడా కుబేరుడే. ముస్కు మాస్కో వేషం, మోసం. ఈ ముసుగు, ఈ వేషం, ఈ మోసం లేకపోతే ఇప్పుడు మీరు చూడండి, ఒక్కొక్క కంపెనీ ఒక ప్రోడక్ట్ పెట్టినప్పుడు అండర్వేల మీద, బ్రాల మీద ఒకటి కొనండి ఒకటి ఇస్తానంటా ఉంటారు. కానీ భారతదేశంలో సెంటిమెంట్ దేశం అండి. ఈ సెంటిమెంట్ దేశంలో ఉంటే అట్లని ఉండాలా, కష్టమని ఉండాలా, లేకపోతే సెంటిమెంట్ తన్ని తుస్సుమని ఉండాలి. ఈయన మా వేషధారుడు, మోసదారుడు కనుక ఈయనే రావు దేవు బాబా ఒక ప్రొడక్ట్ చేస్తే 5 కోట్ల మంది, 10 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా, భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదాన్ని నమ్మే వాళ్ళంతా ఆయన కొనుడే కొనుడు. కోట్ల మీద కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించుకున్నాడు. నువ్వు సంపాదించుకో. ఆ సహాయం చేస్తున్నా, ఈ సహాయం చేస్తున్నానే, నువ్వు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఎగ్గొట్టడానికి ఏటీజీ తెచ్చుకున్నావు అంటే, ఇచ్చేటోడు ఎవడన్నా డబ్బులు ఇచ్చేటోడు ఉంటే నల్లధనం, బ్లాక్ మనీ ఇస్తే లెక్క అడగకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో చెవుల పువ్వు పెట్టడానికి, తావరు పువ్వు పెట్టడానికి అదొక సర్టిఫికెట్. నువ్వు తీసుకోవడానికి 12 సర్టిఫికెట్ ఉంటుంది. ఒక సంస్థ పెట్టిన తర్వాత 3 సంవత్సరాలు యాడిట్ జరిగిన తర్వాత నీకు 12 ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు ఈ టాటాలు, బిల్లాలు, మఫ్తలాలు, జేకే సింగన, తావూరు, బంగూరు, ఐసే ఇసే, కిర్లస్కర్ లాంటోళ్ళు నల్ల డబ్బు మొత్తం ఈయన దగ్గర దాచి పెడతా ఉన్నారు. ఇదొక పెద్ద దందా. ఈ దందా అంతా ఒక ఎత్తు అయితే, ఈ జప్ప మాటలేం మాట్లాడుతుండో చూడండి. ఈయన కరోనా కష్టకాలంలో లాక్డౌన్లో ఉంటే, లాక్డౌన్లో ఉన్నప్పుడు ఏం చేసిండు, మగ సంతానం విషయంలో ఏం చేసిండు, మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తా, ఒకసారి మళ్ళా చూద్దాం. ఏది ఓ మతానికి సంబంధించింది కాదు, అది మన ఆహార పానీయాల్లో అంతర్భాగం. దానిని దేశపు మంటలలో మరిగించడం సమతం కాదు. బాబా తన ఉత్పత్తులను ఎంతైనా ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ అది ఇతర బ్రాండ్లు కించపరచడం ద్వారా కాదు. ఇందుకోసం నీచపు వ్యాఖ్యలకు దిగజారడం, మత విభజన సైతం తెగబడటం దుర్మార్గం, నీతి బాహ్యం. షర్బతుల్లో విద్వేషం అనే విషం కలిపే కుతంత్రం, షర్బత్ జిహాద్ లాంటి పదాలు నేరుగా సామరస్యంపై ప్రభావం చూపుతాయి. ఒక పానీయం తయారు చేసే సంస్థ యొక్క వెనుక ఉన్న వ్యక్తుల మతాన్ని ఆధారంగా చేసుకొని వారి ఉత్పత్తి మీద నింద వేయడం వల్ల ఆ ఉత్పత్తుల మీదే కాదు, మనుషుల మధ్య కూడా నమ్మకాలు దెబ్బతింటాయి, సమాజం చీలిపోతుంది. బాబా రామ్దేవ్ వాక్యాలు నిస్సందేహంగా కొందరి భావోద్వేగాలపై దాడి, మతాలను రాజకీయాల్లో వాణిజ్య ప్రయోజనాలకు సాధనంగా వాడుకునే దుశ్చర్య. ఇలా మతం అనే శక్తివంతమైన భావోద్వేగ పూరితమైన భరితమైన అంశాన్ని వ్యాపార రాజకీయాల్లో లాగడం మానవత విలువలకు విరుద్ధం. అయితే దీంట్లో మనం ఒక శాస్త్ర విశ్లేషణకి వెళ్దామండి. 176 సంవత్సరాలకు వెనుకకి వెళ్ళిపోదాం. 1848 ఫిబ్రవరి 21న కామ్రేడ్స్ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఒక చిన్న బుక్కులో గొప్ప మాట చెప్తాడు ఈయన గురించే, ఈ జప్ప బాబాల గురించి చెప్తాడు. పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్రతరం అవుతున్న కొద్దీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అవుతాయి. గురువుకు శిష్యుడికి, శిష్యుడికి గురువుకి, భక్తుడికి భగవంతుడికి, భగవంతుడికి భక్తుడికి. అయ్యా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు. పెట్టుబడిదారి సమాజం తీవ్రతరం అవుతున్న కొద్దీ ప్రతిదీ అంగట్లో సరుకే అంటారు. నీ యోగాను కూడా సరుకులాగా యూట్యూబ్లో పెడుతున్నావు. డబ్బులే డబ్బులు, విరాళాలు, నువ్వు వేసే వేదికల దగ్గర డబ్బులు, బ్లాక్ మనీ డబ్బులు. చూసుకో బాబా, ఓ నా బాబా, దోపిడి బాబా, దొంగ బాబా, లంగ బాబా, లపోటు బాబా, బ్లాక్ మనీ బాబా అని నేనట్లేదు కదా, సుప్రీంకోర్టే కదా అన్నది. సుప్రీంకోర్టే నిన్ను పిలిస్తే నువ్వు రాకపోతే నువ్వు ఏమంటివి?
ఆచార్య ఉన్నాడు కదా, బాలకృష్ణాచార్య, ఆయన తోడు దొంగలండి, జంట కవలు. వీళ్ళు నానా రకాల ప్రకటనలు భారత వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా, భారత వైద్య విధాన పద్ధతులకు వ్యతిరేకంగా, భారత ఆర్థిక అంశాలకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా. అరే చట్టమే చుట్టము. వాజ్పేయి దగ్గర మొదలు పెడితే ఆదాని దాకా, మోదాని దాకా ఈయన స్నేహితులు అడగరు, కానీ బాగా మురిగి పాచిపోయి అన్నప్పుడు సుప్రీంకోర్టు పట్టిందండి. నా బొట్టోడు పట్టి రమ్మంటే రారు, భయానికి రమ్మంటే రారు. గుంజీలు తీసి చెవులు పిండి చేతికిచ్చిన ఘటనలు ఎన్నెన్నో కదా. నువ్వు చేసే ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఈరోజు ప్రపంచంలో బాగా డబ్బులు రావాలంటే ఆయుధాలు, తర్వాత ఔషధాలు. ఈ భూగోళం మీద 800 కోట్ల మంది ప్రపంచ ప్రజానికం ఉంటే ఒక 360 నుండి 400 రకాల మందులు సరిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందండి. భారతదేశంలో 20,000 రకాల మందులు అమ్ముతుందండి. అంత ఫేకే. నీకు జలుబు వచ్చింది అనుకోండి, నువ్వు మందులు వాడినా మందులు వాడకపోయినా, నువ్వు తీసుకునే ఆహారం వల్ల, నీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి వల్ల వైరస్ ఏదైతుందో, జలుబు సంబంధించిన వైరస్ తరిమి కొడుతుంది సహజంగా. ఇప్పటివరకు మానవుడు కనిపెట్టిండు మందు కనిపెట్టిండు, కానీ వేల రూపాయలు అయితే తీసి పక్కన పెట్టిండు. కానీ ఈరోజు జలుబు, దగ్గు, జ్వరం మీద కొన్ని వేల రకాల మందులు. ఇవే అసలు ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే హాస్పిటల్ పట్టుకుపోతే ఇల్లు అమ్ముకోవడమా, అత్తమామలు అమ్ముకున్న తెచ్చిన సొమందాలు అమ్ముకోవడమా, లేకపోతే భూములు అమ్ముకోవడమా జరుగుతూ ఉన్నది. కాశీ నుండి కన్యాకుమారి వరకు నదులు, పుణ్యక్షేత్రాలతో పరిడిల్లుతూ వ్యవసాయక దేశం 40 కోట్ల ఎకరాలతోటి ఈ భారత భూమి పచ్చగా బయలుతో ఉంటే అపూర్వమైన లక్షల కోట్ల ఔషధ గుణాలతో ఉన్న చెట్లు. గడ్డి కూడా ఔషధమే అండి. ఆక్సిజన్ వదిలిపెడుతుంది, ప్రాణవాయువుని వదిలిపెడుతుంది, ప్రతిదీ ఔషధమే. ఇదంతా ఫ్రీగా ప్రభుత్వం తీసుకోవాలా, ప్రభుత్వం తీసుకొని తయారు చేసి జనాలకు ఫ్రీగా చేయాలా. ఇది లేదు. వేదకాలం నాటి ఆయుర్వేదాన్ని పక్కన పెట్టి జై బోలో భారత్ మాతాకి జై, స్వదేశీ నినాదానికి జై అంటాడు అమెరికన్ సంకపడతాడు. బహుళ జాతి గుత్త సంస్థలకు, ర్యాన్బాక్స్ లాంటి కంపెనీలకి ఈ 150 కోట్ల మంది అనారోగ్యాల పాలు చేసి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఒక వైపు చేస్తుంటే సందట్లో సడేమియా యా పృష్ఠా కృతే కార్యం పృష్ఠవాన్ సైతాన్ గురున్నాథస్య జయతే విఘ్న అని 4 సంస్కృత పదాలండి. కాషాయ వేషం అండి. మాటలు చెప్తే కథం కింద పడి కట్టుకుంటాడు. సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ తోటి వ్యాపారం చేస్తున్న దొంగ బాబా. ఈ బాబా ఏమంటాడంటే ఈయన ఒక షర్బత్ తయారు చేస్తుండు, ఈయన ఒక జ్యూస్ చేస్తుండు. చేసుకో, నీదంతా ఫేకు, నీ ప్రకటనలు ఫేకు, నువ్వు పంపించేది ఒకటి, నువ్వు మార్కెట్లో అమ్మేది ఒకటి ఫేకి. అతి ఖరీదు ఉంటాయి నీ అన్ని. తక్కువ రేటుకి ఈ దేశానికి జనాలకి సర్వసంగ పరిత్యాగి నువ్వు ఉచితంగా సేవ చేసేది పోయి నువ్వు దందా, కాలా దందా, అధిక దందా, ఫేక్ దంగా సరుకులన్నీ ఉత్పత్తి చేసి మొత్తం చేస్తా అంటే ఈరోజు ఎవరు తీసుకునేట్లే. నువ్వు ఇంతకుముందు చూడు పతాంజలి స్టోర్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేది, ఇప్పుడు ఎవరు తీసుకునేట్లే. ఈ మధ్యలో నేను ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర పెద్ద ఆయన దగ్గర పోతే ఆయన అంటా ఉన్నాడు, ఏదో మీరు ఇట్లా అంటారు కదానండి బాబా, యోగి బాబా పేరు మీద, రామ్దేవ్ బాబా పేరు మీద నేను పిండి తీసుకుంటే మొత్తం పురుగులే, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండేనట్టు పురుగులు ఉన్నాయని అని అంటాడు. ఇదంతా వీరు భాగవతం, వీరికి సంబంధించిన ఈ భాగవతాన్ని నువ్వు చేసుకొని బొందలు నువ్వు బర్రానాయన. ఎందుకంటే ఈ వ్యవస్థ దోపిడి వ్యవస్థ, కుటిల వ్యవస్థ, దుష్ట వ్యవస్థ. ఈ దుష్ట వ్యవస్థలో పెట్టుబడిదారులే, వ్యాపార వర్గాలది మొత్తం చేయి తిప్పుతుంది, చక్రం తిప్పుతుంది. గనక మిమ్మల్ని కదిలించడానికి జనాలకు ఇంకా మెదడు రాలే. ఎవరి కర్మలో వాళ్ళు, ఎవరు సనాతన ధర్మంలో వారు, ఎవరి భక్తిలో వాళ్ళు పునీతమైతా ఉన్నారు.
తర్వాత తర్వాత మెల్లమెల్లగా లేస్తారు. లేసే వరకు నువ్వు ఏం చేయాలంటే నీ ఉత్పత్తిని బంద్ చేయడానికే నెంబర్ రైట్. ఒక దేశపు సంస్కృతులు కలిసిపోయే వస్తువులు అరుదుగా ఉంటాయి. అవి మతాన్ని మించిన మమకారాన్ని తెచ్చిపెడతాయి. రూహ్ అఫ్జా అలాంటి ఒక అపరూపమైన పానీయం. దాని పేరు ఉర్దూ భాషలో ఉండొచ్చు, కానీ దాని రుచికి భాషా భేదాలు లేవు. అది ఒక ఇంట్లో కాదు, దేశంలోని కోట్లాది కుటుంబాల్లో కనిపించే చల్లదనం. ఆ చల్లదనాన్ని ఇప్పుడు రాజకీయం, వాణిజ్య వేడిలో కాల్చుకోవడం ఎంత హేమైన భావన. ఇలాంటి వికారపు వ్యాఖ్యలు ఓ బాబాకు అలవాటుగా మారాయి. అల్లోపతి వేస్ట్, మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారు వంటి మాటలు ఆయన వికార స్వభావానికి అద్దం పడతాయి. చిత్తకార్తి కుక్క మాటలు బాబా. చిత్తకార్తి కుక్క. మాతాపిత అతిథి ఆచార్య గురుదేవో భవన్న వేద భూమి అంటావు కదా. బట్టలు లేకుండా ఆడోళ్ళు ఉంటే బేపులు చూసుకుంటా, పూర్ణ వీడియోలు చూసుకుంటా మాట్లాడుతున్నావు. దౌర్భాగ్యుడా, నీ నాలుక బట్టి చీల్చాలి. అసలు నీ నాలుక బట్టి చీల్చాలి. అమలు దేశభక్తులారా, మాతృమూర్తిలారా, బాగుందా? సన్యాసిగాడు, ఒక సన్యాసిగాడు బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ సన్యాసిగాడేమో అగోరిగాడేమో బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ సన్యాసిగాడేమో ఆడలు బట్టలు లేకుండా ఉంటే బాగుంటుంది అంటే ఏం చేస్తాడు? డిబేట్లో పాల్గొని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాలారా ఏమి చేస్తున్నావు? నిలబట్టి అడిగి పంచైపి తన్నక ఏం చేస్తాడు ఈ బాబా, రామ్దేవ్ బాబాని? ఇప్పటికే ఆయన వ్యాపార ప్రకటన తీరు పతాంజలి సంస్థ నమ్మకాన్ని దెబ్బతీసింది. కోవిడ్ కాలంలో కొరోనిల్ అనే ఔషధాన్ని కోవిడ్ చికిత్సగా ప్రమోట్ చేయడం, ప్రజల భయాలను సొమ్ము చేసుకోవడమే. దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, చివరికి WHO సైతం ఈ ప్రకటన ఖండించగా ఆయన తన ప్రకటనలు వెనుక తీసుకోవాల్సింది. సుప్రీంకోర్టు కూడా పతంజలికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆరోగ్యానికి హానికరంగా ఉండే అసత్య ప్రకటనలు చేస్తే ఒక్క ఉత్పత్తిపై ₹1,00,00,000 జరిమానా విధించవచ్చునని వ్యాఖ్యానించింది. ప్రచారం పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని లాభాల కోసం తాకట్టు పెట్టలేమని స్పష్టం చేసింది. అయినా ఏ గుణపాఠం నెరవేరడానికి ఈ తాజా వ్యాఖ్యలే ఒక ఉదాహరణ. విన్నారండి? ఇది మీకు అసలు భయం భక్తి లేదు. ఇవి కానీ అఘోరి కానీ చెక్కగాడికి కానీ ఇప్పుడు ఆదిత్య అనేటోడు ఇంకొకటి బయలుదేరిండు పాలమూరులో. ఈ ముగ్గురు వాళ్ళ పూజలు పునస్కారాలు చేసుకుంటే మనకి సంబంధం లేదు. వీళ్ళంతా ఈ రామ్దేవ్ బాబా మోదాన్ని పట్టుకొని ఢిల్లీలో బీజేపీ పార్టీ తరఫున ప్రచారానికి పాల్గొన్నాడు. ఈసారి కాదు, పోయినసారి. తన్నుడు అంతే చీపురు పట్టుకుని ఉడితే అవతల పడ్డాడు. ఈయన ఎవరు కేర్ చేయలేదు, ఈయన ఎవరు కేర్ చేయలేదు, మోదాన్ని కూడా ఎవరు కేర్ చేయాలి. అది అయిపోయిందా? రెండోది వీడు అఘోరి బాబాగాడు, అఘోరి చెక్క. భారతీయ జనతా పార్టీ ఎంత చెక్క రాజకీయాలు చేస్తుందంటే మీరు చూడండి. ప్రియా చౌదరి దగ్గర మొదలు పెడితే నిన్న మొన్నటి దాకా గుడ్డలీడు తీసుకొని తన్నులు తిన్నాడు కదా భారతీయ జనతా పార్టీ. కట్టర్ హిందూ, గడ్డపాడు దించేటోడు గిరీష్, చిత్రగుప్తు గిరీష్. వీళ్ళు ఈ అఘోరి బాబాని, అఘోరి మాతని, అఘోరి దేవతని, అఘోరి సనాతన ధర్మ పరిరక్ష యోధురాల్ని బాగా ప్రచారం చేసింది కదా, సపోర్ట్ చేసింది కదా. ఇప్పుడు సపోర్ట్ చేయరేంది? ఇప్పుడు సపోర్ట్ చేయరెందుకు? ఇప్పుడు ఒక్క మాట మాట్లాడారెందుకు? ఇక్కడ ఈడు కూడా ఇక్కడ ఇంకోటి కూడా కొత్త దుకాణం మొదలు పెట్టిండు ఆదిత్య బాబవారు. ఈయన గారు కూడా నిన్న ఏమంటాడంటే బీఆర్ఎస్ అంట ఒక రకమైన పార్టీ అట, కాంగ్రెస్ పార్టీ ఏమో కాళ్ళ పార్టీ అట, జనాల పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీకి అట, జనతా పార్టీకి మాత్రమే ఓట్లేయాలట, భారతీయ జనతా పార్టీకి ఓట్లేయాలట. ఈ దేశాన్ని అనిల్ అంబానీ, ఆదాని అంబానీకి, ముఖేష్ అంబానీలకు, చలో ఈ ఆదానిలకు మొత్తం తాకట్టు పెట్టాలట, మేము చెక్కబజాలు చేసుకుంటూ ఉండాలట. వీళ్ళు చెప్పే రాజకీయాలు ఇవి. అంటే వీటెనక ఆర్ఎస్ఎస్ పాత్ర ఎట్లుంటుందో నేను ఇప్పుడు ఒకసారి చెప్తా, వినండి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ అండి, 100 ఏళ్ల క్రితం ఉన్న సంస్థ.
హెగ్డేవర్ అనేటోడు బ్రిటిషోడు ఇక్కడ ఉండాలా, ఇక్కడ స్వాతంత్రం రాకూడదు, అసలు చట్టాలు చేయొద్దు, మనోధర్మ శాస్త్రం ప్రకారమే పరిపాలించాలా, ఆర్యులైన మేము, టర్కీ ప్రాంతం నుంచి వచ్చిన మేము, పార్షియన్ భాషలో ఆర్యన్ అంటే ఇరాన్ అన్నట్లు, ఇరాను మధ్యాచార్య టర్కీ యూరోప్ ప్రాంతం నుండి వచ్చిన మేము ఎవరైతే ఉన్నామో, మేము తెల్లోళ్ళం ఎవరైతే ఉన్నామో, ఎర్రోళ్ళం ఎవరైతే ఉన్నామో, మిమ్మల్ని ఎర్రిపాలు చేయడానికి మీ సింధు నాగరికత నగర సామ్రాజ్యాన్ని, మీ ద్రవిడ సామ్రాజ్యాన్ని చంపిపడేసి ఇక్కడ బక్కగున్నోళ్ళు, పొట్టుకున్నోళ్ళు, బట్టతలకాయ ఉన్నోళ్ళు, పొట్ట ఉన్నోళ్ళు, వెనుక బుట్ట ఉన్నోళ్ళు వీళ్ళని చంపేసి మిమ్మల్ని రాక్షసులుగా చిత్రించి బ్రతుకున్న ఆడళ్ళని మాకు బానిసలుగా మా అంతఃపురంలో సేవకులుగా ఉంచి కాయ కష్టం చేయగలిగే గట్టెలు ఎవడైతున్నారో మిమ్మల్ని బానిసలు చేసి, ఒరే మేము దేవుళ్ళవురా, మేము సూర్యుడు పుట్టినాం, ఇంద్రుడు పుట్టినాం, చంద్రుడు పుట్టినాం, మీరు మాకు కట్టుబానిసలు, కట్టుబానిస కట్టప్పలు మీరు ఎప్పుడు మాకు ఊడిగం చేస్తూనే ఉండాలి. మీకు భూమి హక్కు లేదు, సంపాదించుకునే హక్కు లేదు, ఏ హక్కులన్నీ మాకే ఉంటాయి అని చట్టం చేసిండు భృగు మహర్షి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం. అదే మన ధర్మశాస్త్రం, ఆ మన ధర్మశాస్త్రం ప్రకారమే ఉండాలి. ఇక్కడ మాదిగా నా కొడుకులు, మా కంటికి కనిపించినోడు ఇక్కడ శూద్రుడు అంటాడు, వాడు కమ్మోడైనా, రెడ్డోడైనా, ఎలమోడైనా, బీసీ వర్గంలో వాళ్ళందరూ ఊరవుతలే ఉండాలా. వాళ్ళకి భూమి హక్కు ఉండదు, వాళ్ళకి హోట్ హక్కు ఉండదు, వాళ్ళకి ఆస్తి హక్కు ఉండదు, వాళ్ళకి ఏ హక్కులు ఉండదు. హక్కుల ఉత్పత్తులు, సంప్రదాయ వైద్యం అంటూ యోగాని ప్రజల విశ్వాసాలు, వాణిజ్య లక్ష్యాలను మార్కెట్గా సాధనాలుగా వాడుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం చాలా ప్రమాదకరమైన పోకడలు. ఇప్పటికైనా రామ్దేవ్ బాబా తన ప్రచార విధానాన్ని పునః పరిశీలించాలి. తనకు గౌరవాన్ని, తన ఉత్పత్తులకు నమ్మకాన్ని, ప్రచారాన్ని తెచ్చేది ఈ దేశ భాష కాదు, విశ్వసనీయత మాత్రమే అని గుర్తించాలి. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే నిజాయితీ, పారదర్శకత, శాస్త్రీయ ధృవీకరణ తప్పనిసరి. కానీ అందుకు భిన్నంగా వ్యాపార ప్రచారాల కోసం మతాన్ని వాడుకోవడం ఎలా సముచితం? ఈ రకమైన దేశ భాష స్వచ్ఛమైన సహజీవనాన్ని అసహ్యంగా మార్చేస్తుంది, సమాజంలో విభజన దారితీస్తుంది. బాబా వాక్యాలు లక్ష్యం వ్యాపారం మాత్రమే కాదు, ఒక మతం మొత్తం కస్టమర్ జిహాద్కి ముద్ర వేయడం కూడా. పౌర సమాజం దీనిని సహించకూడదు. రూఫ్ అబ్జా ఓ పానీయం మాత్రమే కాదు, అది సమిష్టిగా మనం అందరం ముందుంచుకున్న చల్లని అనుభూతి. దానిపై మతపు మురికి చల్లే చర్యలు అవాంఛనీయం. మీరు అర్థం చేసుకోవాలండి హిందూ బంధువులారా, గంగాజల హిందువులారా, హిందూ ముస్లిం క్రైస్తవులారా, మీరు మీ మత ఆచారాలతోటి వస్తున్న మత గురువులు ఎవరైతున్నారో వాళ్ళ దైనందిన జీవితాన్ని కనిపెట్టండి. వారు మొదట వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంత, తర్వాత వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంత. మన సెంటిమెంట్ని, మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని పూజిద్దాం. రాముని పూజిద్దాం, రహీంని పూజిద్దాం, అల్లాని పూజిద్దాం, యేసుక్రీస్తుని పూజిద్దాం, మన ఇష్టం అది. కానీ మన ఇష్టాలతోటి మన కష్టార్జితాన్ని దోపిడీ చేస్తూ, దగా చేస్తూ, వాడు మళ్ళా నిలబడ్డానికి రాజకీయ చెక్క రాజకీయాలతోటి ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం ఉన్నదో ఆ వర్గ ప్రయోజనాన్ని నువ్వు అర్థం చేసుకున్నన్ని రోజులు నువ్వు మోసపోతావు అనే లెనిన్ అన్న మాట మీరు గుర్తుపెట్టుకోవాలా. వాడు అఘోరైనా, రామ్దేవ్ బాబాయినా, ఆదిత్యాన్ని ఇంకోటి కొత్తోడు వచ్చినా వాళ్ళ దుకాణాల వెనుక వేల కోట్ల, లక్షల కోట్ల నల్ల దంద, కాలా దందని గుర్తుపట్టాలా. గల్లబట్టి వాళ్ళని తరిమి తన్ని ఆ సంపద మొత్తం మనం గుంజుకోవాలా. ఏం భారతదేశంలో ఆయుర్వేద కళాశాలలు లేవా? భారతదేశంలో ఆయుర్వేద డాక్టర్లు లేరా? భారతదేశంలో ఆయుర్వేదం నమ్మటోళ్ళు లేరా? విసికి వేసారెత్తి పెట్టిందో ఇంగ్లీష్ మెడిసిన్ కోసం. భారతదేశ ప్రభుత్వం జేబులో భారత్ మాతకి జై అంటది కదా, విదేశీ విధానం అంటది కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండేదైతే, చిత్తశుద్ధి ఉండదు. విదేశీ బహుళ జాతి గుత్త సంస్థల డబ్బులు ఇస్తే, రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు డబ్బులు ఇస్తే, భారతీయ జనతా పార్టీ కక్కుర్తిపడి వాళ్ళు పరిపాలిస్తున్న వీళ్ళగా దుకాణం వీళ్ళగా చేస్తారని కదా. ప్రజలారా మనం ఈ విషయాలను మనం అర్థం చేసుకుని ఉరికిచ్చి తరిమిదన్నాల 20వ తారీఖున భారత్ బంద్కు సమ్మె పిలిపిస్తున్నాం. మొత్తం అన్ని కార్మిక సంఘాల తరపున పిలిపిస్తాను. ఇలాంటి విషయాలను మనం తెలుసుకోవాలా, ఐక్యం కావాలా, సంఘటితంగా ఉండాలా, పోరాడాలా, చట్టాలు తీసుకోవాలా. మన చట్టసభల్లో మనలో కార్మిక వర్గం తరపున, కష్టజీవుల తరపున, పేద ప్రజల తరపున నిలబడి అభ్యర్థులను నిలబెట్టుకోవాలా. చట్టాలు మార్చుకొని మన డబ్బు ఏదైతుందో మన డబ్బుతోటి
ఆయుర్వేద ఉత్పత్తులు మనం ఉత్పత్తి చేసుకోవాలి, ఫ్రీగా సప్లై చేసేటట్టు మనం ఆరోగ్యంగా ఉండాలా. ఆరోగ్యంగా లేకపోతే ఇట్లాంటి దొంగ బాబులు, లంగా బాబులు మత ఘర్షణలు సృష్టించే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు మొదలుతూనే ఉంటాయి. మనం వాటిని అడ్డు పెట్టకుంటే మనం చాలా ప్రమాదాలను చవి చూసాల్సి ఉంటుంది. తస్మత్ జాగ్రత్త. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.